హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రూహీ అనే ఒక హిందీ హారర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. మూవీ స్టార్టింగ్లో మనకి భవ్రా పాండే మరియు కట్టాన్ని అనే ఇద్దరిని చూపిస్తారు. వీళ్ళిద్దరూ క్రైమ్ రిపోర్టింగ్ లాంటి పనులు చేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరూ గునియాబాస్ కోసం పనిచేసేవాళ్ళు. గునియాబాస్కి పేపర్ ప్రింటింగ్ ఆఫీస్ ఉంటుంది. కానీ గునియాబాస్ నైట్ బిజినెస్ లాగా పెళ్లి కూతుర్లని కిడ్నాప్ చేసేవాడు. ఇతను తన మనుషులతో పెళ్లి కూతుర్లని కిడ్నాప్ చేయించి తనకి డబ్బులు ఇచ్చిన వాళ్లతో అమ్మాయికి పెళ్లి చేసేసేవాడు. ఈ పనిలో భవ్రా మరియు కట్టన్ని ఇద్దరు తన బాస్ కి హెల్ప్ చేసేవాళ్ళు. ఒకరోజు వీళ్ళిద్దరూ తమ బాస్ చెప్పడంతో రూహీ అనే అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు. కానీ కొద్దిసేపటికే వీళ్ళకి పెళ్లి కోసం కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళు పెళ్లిని క్యాన్సిల్ చేసేశారు అని తెలుస్తుంది. దాంతో భవ్రా కట్టన్నీతో ఈ అమ్మాయిని అంబీపూర్ లోని పాత ఫ్యాక్టరీలో ఒక వారం పాటు పెట్టి ఆ తర్వాత వదిలేస్తే మనకేమీ ప్రాబ్లం ఉండదు అని చెప్తాడు. మరోవైపు రూహీ వాళ్ళ నాన్న తన కూతురు కిడ్నాప్ అయిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాడు. కానీ రూహీ కిడ్నాప్ అవ్వడంతో తన ఫ్యామిలీ వాళ్ళంతా ఎంతో హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే రూహీ శరీరంలో ఒక ఆత్మ ఉంటుంది. యాక్చువల్లీ 1 సంవత్సరం ముందు రూహీకి పెళ్లి జరుగుతున్నప్పుడే ఆమె శరీరంలోకి ఒక ఆత్మ ప్రవేశించి ఉంటుంది. దాంతో ఆమె పెళ్లి ఆగిపోయి ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో భవ్రా మరియు కటన్ని రూహీని ఫ్యాక్టరీకి తీసుకుని వెళ్తారు. అప్పుడే భవ్రా రూహీలో ఆత్మ ప్రవేశించడం చూసేస్తాడు. ఇదే విషయాన్ని తన ఫ్రెండ్ అయిన కఠన్నీకి చెప్తే అతను అస్సలు నమ్మడు. కానీ అతను కూడా ఆత్మని చూసేసి నమ్మడం స్టార్ట్ చేస్తాడు. కానీ విచిత్రం ఏమిటంటే కఠన్నీకి ఆత్మతో ప్రేమ అయిపోతుంది. భవ్రా పాండేకి రూహీ అంటే చాలా ఇష్టమై ఉంటుంది. అదే విధంగా కఠన్నీకి మాత్రం రూహీలో ఉండే ఆత్మ అంటేనే ఎక్కువ ఇష్టమై ఉంటుంది. దాంతో వీళ్ళిద్దరూ రూహీ కోసం కొట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆ తరువాత భవ్రా పాండే రూహీలోని ఆత్మని బయటికి పంపించడానికి ఒక బాబాని పిలుచుకొని వస్తాడు. కానీ ఆ బాబా పైన రూహీ అటాక్ చేయడంతో అతను భయపడి పారిపోతాడు. వెళ్తూ వెళ్తూ బాబా ఈ ఆత్మ చాలా డేంజర్ అని చెప్పి పారిపోతాడు. ఎప్పుడైతే ఆత్మ రూహీలోకి ప్రవేశిస్తుందో అప్పుడు రూహీ కాళ్ళు వెనక్కి తిరిగిపోతాయి. యాక్చువల్లీ ఈ ఆత్మ పేరు హఫ్జా అయి ఉంటుంది. హఫ్జా ఆత్మ కొంచెం కొంచెంగా కఠన్నీని ఇష్టపడుతూ ఉండేది. కానీ రూహీ మాత్రం భవ్రా పాండేనే ఇష్టపడుతూ ఉండేది. భవ్రా రూహీలోని ఆత్మని బయటికి తీసేయాలని చాలా మంది బాబాల దగ్గరికి వెళ్తాడు. కానీ ఎవ్వరూ ఆ ఆత్మని ఆమె శరీరం నుంచి బయటికి తీయలేకపోతారు. ఇలా బాబాల దగ్గరికి తిరుగుతున్న భవ్రాకి ఒక ముసలామె కనిపిస్తుంది. ఆమెకు ఈ ఆత్మ గురించి మొత్తం తెలిసి ఉంటుంది. ఈ అవ్వ భవ్రాతో ఎవరైతే పుష్య నక్షత్రంలో జన్మించిన పెళ్లి కొడుకు నిద్రపోతాడో అతని భార్య శరీరంలోకి ఈ ఆత్మ ప్రవేశిస్తుంది అని చెప్తుంది. రూహీలోకి పెళ్లి జరుగుతున్న రాత్రే ఆ ఆత్మ ప్రవేశించి ఉంటుంది. ఆ ఆత్మ కోరిక ఏమిటంటే పెళ్లి చేసుకోవడం అయ్యి ఉంటుంది. 1 సంవత్సరం లోపల ఈ ఆత్మకి పెళ్లి చేయకపోతే ఆత్మ శాశ్వతంగా అంతమైపోతుంది. కానీ తనతో పాటు రూహీని కూడా చంపి తీసుకొని వెళ్ళిపోతుంది. అలాగే ఆత్మతో ప్రేమగా నటించి దొంగ పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అతను ముందు నుంచే పెళ్లి అయిన వాడే అయి ఉండాలి. ముందుగానే పెళ్ళైన అతనితో ఈ ఆత్మకి పెళ్లి చేసేస్తే తను మొదటి భార్య రెండవ భార్య అని అర్థమైన ఆత్మ రూహీ శరీరం వదిలేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఒకవేళ ఆత్మకి కోపం వచ్చేస్తే అది తను పెళ్లి చేసుకున్న అతన్ని మరియు అతని భార్యని చంపేయచ్చు. ఇదంతా అవ్వ భవ్రాకి చెప్తుంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల ముందు అలాంటి ఆత్మ ఈ అవ్వ శరీరంలోకి ప్రవేశించి ఉంటుంది. ఆ ఆత్మ అవ్వ శరీరం నుంచి వెళ్ళిపోయినా కూడా అవ్వ కాళ్ళు ఇప్పటికీ వెనక్కి తిరిగే ఉంటాయి. దాంతో అవ్వ వీళ్ళకి హెల్ప్ చేయాలని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో బాస్ రూహీని తీసుకుని రమ్మని చెప్తాడు. ఎందుకంటే రూహీని పోలీసులు వెతుకుతూ ఉంటారు. దాంతో భవ్రా రూహీని తను తీసుకుని రానని తన బాస్ కి చెప్పేస్తాడు. దాంతో తన బాస్ రౌడీలని ఫ్యాక్టరీకి పంపిస్తాడు. అప్పుడు ఫ్యాక్టరీలో రూహీ మరియు కఠన్నీ మాత్రమే ఉంటారు. ఆ రౌడీలు వచ్చి కఠన్నీని కొట్టడంతో రూహీలోని ఆత్మకి కోపం వచ్చి ఆ రౌడీలందరినీ కొడుతుంది. కొద్దిసేపటికే భవ్రా పాండే అక్కడికి వచ్చి రూహీ మరియు అతని ఫ్రెండ్ ని పిలుచుకొని ఒక ఊరికి వెళ్తాడు. ఆ ఊరిలో అందరూ ఆత్మల్ని విడిపించే పని చేస్తూ ఉంటారు. ఆ ఊరిలోని ప్రజలు ఆత్మలు ప్రవేశించిన వాళ్ళ వెంట్రుకలతో ఆత్మల్ని తరిమేస్తూ ఉండేవాళ్ళు. కానీ రూహీలో ఉన్న ఆత్మ అంటే పెళ్లి పిచ్చి ఉన్న ఆత్మని వీళ్ళ ఊర్లోకి తీసుకొని రాకూడదు. ఆ తర్వాత భవ్రా ఫస్ట్ ఒక పెళ్లి చేసుకొని ఆ తర్వాత వచ్చి మళ్ళీ రూహీని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అలాగే రూహీలోని ఆత్మకి నిజం తెలిస్తే తనకి మరియు తన మొదటి భార్య ప్రాణాలకే ప్రమాదం అని తెలిసి తను ఒక ఆడకుక్కని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ ఆ పెళ్లి అన్ని సాంప్రదాయాలతో జరగాలి. దాంతో భవ్రా పెళ్లి కొడుకులాగా రెడీ
రెడీ అవుతాడు. కానీ కఠన్నీకి భవ్రా రూహీతో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడేమో అని అనుకుని బలవంతంగా రూహీని తనతో పాటు తీసుకొని వెళ్లాలని ట్రై చేస్తాడు. దాంతో రూహీ కఠన్నీ నుంచి తప్పించుకోవడానికి ఒక చెట్టు వెనక వెళ్లి దాక్కుంటుంది. అప్పుడే ఆ ఊరిలోని ఒక వ్యక్తి రూహీని చూసి ఆమె శరీరంలో ఆత్మ ఉందని అర్థం చేసుకుని ఆమె జుట్టుని కట్ చేసి తీస్తాడు. అప్పుడే ఆత్మ అతనిపై అటాక్ చేస్తుంది. దాంతో అది పెళ్లి పిచ్చి ఉన్న ఆత్మ అని అర్థం చేసుకున్న ఊరి వాళ్ళంతా భయపడి పారిపోతారు. ఊరి వాళ్ళంతా తమ ఊర్లోకి ఈ ఆత్మ ప్రవేశం లేకపోయినా ఈ ఆత్మని ఇక్కడికి ఎవరు తీసుకొని వచ్చారు అని చెప్పి తెలుసుకొని భవ్రా పైన అటాక్ చేస్తారు. మరోవైపు గునియాబాస్ క్లయింట్ మళ్ళీ రూహీతో పెళ్లి చేసుకుంటాను అని చెప్పి రూహీని పిలుచుకొని రమ్మని చెప్తాడు. దాంతో చేసేదేమీ లేక గునియాబాసే ఆ ఊరికి వెళ్తాడు. అక్కడ రూహీ తనని తాను చంపుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఆత్మ మాత్రం అలా జరగనివ్వదు. ఇక్కడ మనకి తెలిసే విషయం ఏంటంటే రూహీ శరీరంలోకి ఆత్మ ప్రవేశించి 1 సంవత్సరం పూర్తి అవుతూ ఉంటుంది. రేపటి లోపల పెళ్లి జరగకపోతే ఆత్మ తనతో పాటు రూహీని కూడా చంపేస్తుంది. దాంతో గునియాబాస్ రూహీలోని ఆత్మతో పెళ్లి చేస్తానని చెప్పడంతో అతనితో వెళ్ళిపోతుంది. గునియాబాస్ రూహీ ఫేస్ ని చూసి ఆ పెళ్లి కొడుకు భయపడిపోతాడేమో అని కొంగుతో ఆమె ఫేస్ ని దాచేస్తాడు. పెళ్లి జరుగుతుంటే అక్కడికి భవ్రా మరియు కఠన్నీ వచ్చేస్తారు. కఠన్నీ రూహీలో ఉన్న అఫ్సా ఆత్మతో ఎమోషనల్ మాటలు మాట్లాడుతాడు. ఎందుకంటే ఇతను అఫ్సాని ఎంతో ప్రేమిస్తూ ఉంటాడు. ఆ ఆత్మ కూడా కఠన్నీని లైక్ చేస్తూ ఉంటుంది. దాంతో అఫ్సా ఆత్మ గునియాబాస్తో తను కఠన్నీని పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. అప్పుడే రూహీ నిజ స్వరూపాన్ని చూసిన పెళ్లి వాళ్ళందరూ భయపడి పారిపోతారు. దాంతో రూహీలోని ఆత్మకి మరియు కఠన్నీకి పెళ్లి జరుగుతూ ఉంటుంది. అప్పుడే ఆ ముసలావిడ ఆ ఆడకుక్కని తీసుకొని వచ్చి కఠన్నీకి ముందు నుంచే ఆ కుక్కతో పెళ్ళైపోయిందని అబద్ధం చెప్తుంది. అలాగే అతన్ని పెళ్లి చేసుకుంటే సవితిలాగా ఉండాల్సి వస్తుంది అని చెప్తుంది. కానీ ఆ ఆడకుక్కని పెళ్లి చేసుకుంది భవ్రా అని మనకి తెలుసు. కానీ ఆత్మకి తెలిసి ఉండదు. దాంతో సింగిల్ గా ఉన్న భవ్రాని పెళ్లి చేసుకోవాలని ఆత్మ ఫిక్స్ అయిపోతుంది. ఇదంతా అవ్వ ప్లానింగ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే భవ్రా నిజంగానే ముందు నుంచే ఒక కుక్కని పెళ్లి చేసుకుని ఉంటాడు కదా. అదే ఆత్మ భవ్రాని పెళ్లి చేసుకుంటే తను సవితి అయింది అనే కోపంతో రూహీని వదిలి వెళ్ళిపోతుందని ఈ అవ్వ ప్లాన్ వేస్తుంది. అప్పుడే రూహీ ఆత్మతో మాట్లాడి ఎవరినో ఎందుకు పెళ్లి చేసుకోవడం, మనం ఇద్దరమే పెళ్లి చేసుకొని నా శరీరంలోనే కలిసి ఉందాము అని చెప్తుంది. దానికి ఈ ఆత్మ కూడా ఒప్పేసుకుంటుంది. దాంతో వీళ్ళిద్దరే పెళ్లి చేసుకొని రూహ్ అఫ్జా లాగా మారిపోతారు. ముందు పెళ్లి కూతుర్ల చావు ఎందుకు అవుతూ ఉంటుందంటే వాళ్ళంతా అఫ్సాని యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. దాంతో ఆత్మ తనతో పాటు వాళ్ళని కూడా చంపేస్తూ ఉండేది. కానీ రూహీ మాత్రం అఫ్జా ఆత్మని యాక్సెప్ట్ చేసి తనతోనే పెళ్లి చేసుకుని ఉండడంతో రూహీని అఫ్జా ఆత్మ ఏమీ చేసి ఉండదు. ఆ తర్వాత రూ అఫ్జా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో భవ్రా మరియు కఠన్నీ మనసు విరిగిపోతుంది. మూవీ లాస్ట్ సీన్ లో రూ అఫ్జా ఒంటరిగా భయపడకుండా వెళ్లడం చూపిస్తారు. ఆ అవ్వ కూడా అక్కడి నుంచి మాయమైపోతుంది. ఈ విధంగా ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. మూవీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో మంచి మూవీ ఎక్స్ప్లెనేషన్ తో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.